शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् భగవద్గీతలో ఈరోజు మనకు 43rd క్లాస్ 43వ క్లాస్ ఈరోజు మనము 20వ శ్లోకంలో ఉన్నాం. మనం 22వ చాప్టర్ అంటే సాంఖ్యయోగంలో రెండవ శ్లోకం అన్నాం. 20వ శ్లోకము ఇది. దీనికి ఇంతకు ముందు శ్లోకానికి రెండు కలిపి కఠోపనిషత్తు నుంచి తీసుకున్నటువంటి మంత్రాలు అని ముందు క్లాస్ కూడా మనం చెప్పుకున్నాము. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణ న హన్యతే హన్యమానే శరీరే అని ఇక్కడ సందర్భము. మనము క్రిందటి క్లాస్లో దీన్ని అన్వయం చెప్పుకున్నాము. అన్వయం కాస్త కొద్దిగా చెప్పుకున్నాం. అన్వయం ఏమంటే ఇది నజాయ పుట్టదు, తర్వాత నా మరణించదు, మ్రియతే న మ్రియతే న జాయతే నా అయం భూత్వా భవితా వా న భూయః అజః నిత్యః శాశ్వతః పురాణః ఇవన్నీ చెప్పుకున్నాం. మనం చెప్పుకునేసిన తర్వాత దీంట్లో కొద్దిగా విస్తారంగా విద్యారణ్యులు దీని యాస్కాచార్యులు ఏం రాశారని చెప్పుకున్నాము. యాస్కాచార్యులు షడ్వికారములు ఉన్నటువంటి ప్రతిపాదించారు. ఆయన 7000 BCలో ఉన్నటువంటి వాడు అతను. అంటే ఇప్పుడు సుమారుగా 9000 సంవత్సరాల ముందు ఉన్నటువంటి వాడు. ప్రతి పదార్థానికి 6 రకాలైనటువంటి వికారములు ఉంటుంది. అంటే ఏమిటంటే ఒకటేమో జాయతే అంటే పుట్టుక, తర్వాత అస్థి ఉండడము, వర్ధతే తర్వాత వృద్ధి చెందడము, పరిణమతే అంటే చేంజెస్ రావడం అనమాట. చేంజెస్ రావడము, తర్వాత పరిణమతే, తర్వాత ఏమంటే అపక్షీయతే. అపక్షీయతే అంటే దానికి కొద్దిగా ముదిరిపోవడం అనమాట. తర్వాత వినశ్యతి నశించిపోవడం. ఇలాంటి షడ్భావ వికారాలను అతను చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత ఈ షడ్భావ వికారములు ఆత్మకు మరి అది స్పృశిస్తాయా లేదా అన్నటువంటి విషయము ఈ మంత్రంలో చెప్పడం అన్నమాట. ముఖ్యమైనటువంటి ఉద్దేశము. నజాయతే మ్రియతే వా దీంట్లో ఈ షడ్భావ వికారాలను నెగేట్ చేయడం అంటాము. నెగేట్ చేయడం అంటే ఈ షడ్భావ వికారములు కేవలము శరీరానికి మాత్రం ఉంటుంది, కానీ శరీరి అనేటువంటి అతనికి ఉండదు, అంటే ఆత్మకు ఉండదు అనేటువంటి విషయం. అది ఉండదాని వల్ల ఉపయోగం ఏమి అనేది ఈరోజు చెప్పుకుందాం. మనం ఉంటేమి ఉండకపోతే ఏమిటి, ఆత్మకు ఉంటేమి ఉండకపోతే ఏమిటి కదా. మరి సాధారణమైనటువంటి మనలాంటి వాళ్లకు అలాంటి డౌట్స్ రావడము సహజం అనమాట. ఆత్మ గురించి ఎంతో చెప్పుకుంటా ఉన్నాం కదా, ఆత్మల గురించి ఎంత చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంది, మనకేమి ఉపయోగము అనేది విషయం ఈరోజు కొద్దిగా చెప్పుకునేదానికి ప్రయత్నం చేస్తాం మనం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నజాయతే న మ్రియతే కదా. ఇక్కడ నజాయతే, తర్వాత నా మ్రియతే వా కదాచిత్, ఎప్పుడైనా కూడాను మరణించడం లేదు, జన్మించడం లేదు ఆత్మ. అయం ఆత్మ. తర్వాత ఒకప్పుడు ఉండి నాయం భూత్వా భవితా వా న భూయః అన్న చోట 2 సెంటెన్సులుగా తీశారనమాట. దీన్ని తీసి ఏం చేశారంటే ఇక్కడ దీన్ని నా అయం భూత్వా భవితా వా న అనే చోట ఏమేం చేశారంటే అభూత్వ, ఇక్కడ నాయం భూత్వా ప్లస్ అభవిత. చాలా పుస్తకాల్లో మనం సాధారణంగా మనకి ఏం కనిపిస్తుందంటే భూత్వ తర్వాత భూత్వ పెట్టి భవిత అనే రాస్తుంటారు అనమాట. చాలా 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 పుస్తకాల్లో అలా ప్రింట్ అయిపోయినాయి అనమాట. కానీ భూత్వ ప్లస్ భవిత కాదనమాట, భూత్వ ప్లస్ అభవిత అని అర్థం చేసుకోలేదు. ఎందుకంటే శంకరాచార్యుల భాష్యంలో అట్లాగే ఉంది, భూత్వ ప్లస్ అభవిత అనే ఉందన్నమాట. అందువల్ల దీన్ని అలా అర్థం చేసుకుంటే భూత్వ అంటే ఉండడం అనమాట, ఇప్పుడు ఉండి, అభవిత లేకుండా పోయేది, అది మరణము. ఇప్పుడుంది ఏదైనా ఒక వస్తువు అనుకోండి, ఒక వస్తువు ఇప్పుడుంది, తర్వాత కొన్నేళ్ల తర్వాత అది ఉండదు అనుకోండి, దట్ ఈస్ డెత్ అనమాట, అది మరణము. ఇది అలాంటిది కాదు. ఆత్మ ఏమంటున్నాడంటే భూత్వ అంటే ఇప్పుడు ఉండి, ఇక్కడ ఉంచండి ఎక్కడుంది, భూత్వ ఉండి, అభవిత అంటే లేకుండా పోయేది నా కాదు. కాబట్టి దేర్ ఫోర్ నా మ్రియతే, అది చనిపోవడం లేదు. అది చనిపోవడం లేదంటే ఏమిది, నిత్య ఎప్పుడూ ఉండేటువంటిది. మనకు 4 పదాల కింద వాడాడు కదా ఇక్కడ. అజహ నిత్య, అజహ నిత్య శాశ్వత అయం పురాణ అన్నాడు కదా. ఈ నిత్య అన్నటువంటి పర్టికులర్ పదము అంటే ఈ వర్డ్ ఈ పుట్టుక అనేదాన్ని నెగేట్ చేసింది. అంటే జాయతే అనేటువంటి దాన్ని నెగేట్ చేసింది. షడ్భావ వికారాల్లో ఏమేమి వచ్చింది, జాయతే అని వచ్చింది కదా. జాయతే అంటే పుట్టుక, ఒక వస్తువు పుట్టింది అన్నటువంటి విషయాన్ని
ఇది నెగేట్ చేసింది. ఏం నెగేట్ చేసింది? ఈ ఈ పదం అనమాట. నిత్యః అన్నటువంటి పదం. నిత్యః అన్నటువంటి పదము పుట్టుక లేదు అన్నటువంటి దాన్ని నిరూపించింది. ఎలా నిరూపించింది? అంటే మా అభూత్వ భూయః భవితాన. అభూత్వ అంటే లేకుండా ఉండేది. భూత్వ అంటే ఉండేదనమాట. ఇప్పుడు ఉండేది. అభూత్వ అంటే ఇప్పుడు లేకుండా ఉండి, భవిత మళ్ళీ వచ్చేదాన్ని, దాన్ని జన్మ అంటాం. ఇంతకుముందు ఎప్పుడూ లేదది. ఇంతకుముందు లేనటువంటి ఒకానొక వస్తువు ఇప్పుడు ప్రపంచంలో కనిపిస్తే అది జన్మ, పుట్టింది అని చెప్పుకోవచ్చనమాట. కానీ అభూత్వ భూయః భవిత అనేది లేదు. కాబట్టేసి ఇదేమైపోయింది? జన్మించడము లేదు అని చెప్పుకుంటున్నాం మనము. ఇక్కడ నెగెట్ అయిపోయిందనమాట. జాయతే అన్నటువంటి ఒక షడ్వికారములో ఉన్నటువంటి ఒక వికారము ఇక్కడ నెగెట్ అయిపోయింది. అంటే లేకుండా పోయింది. అంటే ఆత్మకు పుట్టుక లేదు అని మనం ఎలా చెప్తున్నావు? పుట్టుక లేదు అంటే ఎలా చెప్తావు నీవు అని అడిగితే, పుట్టుక అంటే ఏమిటి? మనము పుట్టుక అంటే ఇంతకుముందు ఉండకూడదు. ఇప్పుడు మాత్రం ప్రపంచంలో కనిపించాలి. అప్పుడు అది పుట్టుక. కానీ ఆత్మ లాంటిది కాదు. మనం ముందు క్లాస్‌లో చెప్పుకున్నాం. ఎలా చెప్పుకున్నాము? అది తండ్రి రక్తంలో ఉండింది. తండ్రి రక్తంలో ఉండకముందు బియ్యపు గింజల్లో, గోధుమ గింజల్లో ఉండింది. అంతకుముందే మరి భూమి రూపంలో ఉండింది. అంతకుముందు నీటి రూపంలో ఉంది. అంతకుముందు అగ్ని రూపంలో ఉంది. అగ్ని కన్నా ముందు వాయు రూపంలో ఉంది. ఇలా అంతా చెప్పుకుంటూ వచ్చామనమాట. ఇలా అంటే అంతా చెప్పుకుంటూ వచ్చేసి మరి ఎక్కడి నుంచినో వచ్చిందనమాట ఇది. మన మన పుట్టుక అన్నటువంటిది. కాబట్టి పుట్టుక అనేది ఎప్పుడుదో అంటే ఎప్పుడో మనం చెప్పలేమనమాట. ఎక్కడి నుంచి వచ్చిందో ఎటు నుంచి వచ్చిందో తెలియదు గానీ, ఇప్పుడు ఇలా కనిపిస్తుందన్న. అంతేగాని ముందు ఉందన్నమాట ఇది. ముందు లేకుండా ఉండి ఇప్పుడు వస్తే అది జన్మ. జాయతే అనాలి. కానీ ముందు ఉంది గాబట్టి ఇప్పుడు జాయతే అనడానికి లేదు. కాబట్టి జాయతే అన్నటువంటి ఒకానొక వికారము ఇందులో వెళ్ళిపోయింది. జాయతే లేదనమాట. అలాగే మరణము అన్నటువంటిది గూడా లేదు. ఎందుకంటే మరణం ఎందుకు లేదు అంటే, భూత్వ అంటే ఇప్పుడు ఉండి, ఇప్పుడేదన్నా ఒకటి ఉందనుకోండి అది అభవిత. కొన్ని రోజుల తర్వాత లేకుండా పోతే అది మరణము. కానీ అలాంటిది కాదు. ఇప్పుడుంది, తర్వాత ముందు గూడా ఉంటుందన్నమాట ఇది. ఆత్మ అన్నటువంటిది ముందు గూడా ఉండకుండా పోదు. ముందు కూడా లేకుండా పోతే మళ్ళీ రాదు గదా మరి. దీన్ని ఎలా చెప్తారంటే రూమ్ స్పేస్ అనుకోండి. ఒక ఉదాహరణ రూమ్ స్పేస్. అంటే రూమ్‌లో ఉన్నటువంటి స్పేస్ అన్నమాట. ఈ స్పేస్ రూమ్ కట్టక ముందు ఉందా? లేదా? అని ఒక ఆలోచన. మీమాంస ఇలాగే చేస్తారన్నమాట. వేదాంతం ఇలాగనే మీమాంస చేస్తారు. ఎలా చేస్తారంటే రూమ్ స్పేస్ అన్నటువంటిది రూమ్ కట్టక ముందు గూడా ఉంది. ఇక్కడ ఉందన్నమాట. స్పేస్ అన్నటువంటిది ఇక్కడ ఉంది. మనం ఒక రూమ్ కట్టాము ఇక్కడ. ఇల్లు కట్టాము. ఇల్లు కట్టిన తర్వాత కూడా ఈ స్పేస్ అలాగే ఉంది. తర్వాత ఈ ఇల్లుని పడగొట్టేసాం. ఈ ఇల్లు పడగొట్టేసిన తర్వాత ఈ స్పేస్ ఎక్కడికెళ్ళింది? ఈ స్పేస్ ఇక్కడే ఉందన్నమాట. ఈ స్పేస్ ఇక్కడే వెళ్ళలేదన్నమాట. సో, రూమ్ స్పేస్ రిమైన్స్ ఎటర్నల్ అంటామన్నమాట. ఇది ఎప్పుడూ అలాగే ఉంటుంది. రూమ్ స్పేస్ అనేటువంటిది ఎక్కడ పోదు. రూమ్ స్పేస్ ఎలాగైతే పోదో, ఈ ఆత్మ చైతన్యం ఉన్నటువంటిది విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. వ్యాపకత్వం గలది విష్ణువు అంటాం కదా! వ్యాపకత్వం ఉన్నటువంటి వాడు విష్ణువు. విష్ణువు అన్ని ప్రాణుల్లోనూ ఉంటాడు, అన్ని ప్రదేశాల్లోనూ ఉంటాడు చెప్పడం అంటే మనకు అర్థం అనమాట. ఇందువలడు అంతులేడని సందేహము వలడు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసిన అందందే కలడు దానవాగ్రని వింటే అన్నట్టుగా ఆయన ఎక్కడ లేనటువంటి ప్రదేశం లేదనమాట. ఆ చైతన్య స్వరూపము ఉన్నటువంటిది ప్రతి స్థలంలోనూ ఉంటుందన్నమాట. ఈ రూమ్ స్పేస్ ఇలాగా ఉంటుందన్నమాట. ఈ రూమ్ స్పేసే ఆత్మ అన్నమాట. ఈ రూమ్ స్పేస్ ఆత్మ అనుకుంటే ఈ ఇల్లు అనుకుంటాం. ఇల్లు కట్టాము కదా! రూమ్ కట్టాము కదా! ఈ రూమ్ ఏమిటి? దేహం అన్నమాట. ఈ దేహం ఉంటుందో, లేదో, పడిపోతుందో మనకు తెలీదనమాట. కానీ ఈ స్పేస్ అన్నటువంటిది ఎప్పుడు గూడా ఉంటుంది గదా! అలాగే ఇక్కడ గూడా ఏమైపోతుందంటే, మరణం అన్నటువంటిది మనం అనుకునేటువంటి మరణం సంభవించినప్పటికి కూడాను, ఆ రూమ్ స్పేస్ ఎలాగైతే ఉంటుందో, ఇల్లు కట్టిన తర్వాత గూడా, ఇల్లు పడగొట్టిన తర్వాత గూడా రూమ్ స్పేస్ ఎలా ఉంటుందో, అలాగే ఈ దేహం పడిపోయిన తర్వాత గూడా ఆ స్పేస్ అలాగే ఉంటుంది. కాబట్టి అటు మరణం లేదు. కాబట్టేసి ఏమంటాడు? మరణం లేదు కాబట్టేసి ఇక్కడేం చెప్తాడంటే, ఇక్కడ ఇంకొక షడ్వికారమైనటి ఇక్కడ మరణం లేదు అని చెప్పేదానికి అజహ పుట్టుక లేదు. అజహ అంటే పుట్టుక లేదు. నిత్యః అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ అలాగే ఉంటుంది కాబట్టేసి నిత్యః మరణం లేనటువంటిది, మార్పు లేనటువంటిది, దేశకాల పరిస్థితులకు అవిచ్ఛిన్నంగా ఉన్నటువంటిది. సో, అజహ, నిత్యః అన్నటువంటిది 2 పదాలు 2 షడ్వికారాలను నెగేట్ చేసేసాయన్నమాట. మరణాన్ని గాని, తర్వాత జన్మను గాని ఈ రెండిటిని నెగేట్ చేసేసాయి. లేకుండా అంటే తిరస్కరించినాయి అని చెప్పేసి చెప్పుకుంటామనమాట. తర్వాత ఇంకొక షడ్వికారం ఏం చెప్తున్నామంటే ఈ ఈ 2 అయిన తర్వాత వర్ధతే అంటున్నామనమాట. జాయతే, అస్తి అంటే ఉంది. పుట్టిన తర్వాత ఉంది. ఉన్న తర్వాత వర్ధతే. వర్ధతే అంటే ఏమి? ఇక్కడ మన అది కూడా రాశాను గదండీ! ఇక్కడ రాశాను నేను. కింద రాశాను. నోట్స్‌లో రాశాను. ఆ! జాయతే అయిపోయింది.
అంటే జాయతే అనేది లేదు. ఎందుకంటే ముందు లేకుండా ఉండి ఇప్పుడు వస్తేనే జాయతే. అలాంటిది కాదు ఆత్మ. తర్వాత అస్థి ఇప్పుడుంది. తర్వాత వర్ధతే. అది మొదటిది అయిపోయింది. అస్థి అది పుట్టిన తర్వాత ఉంటుంది కదా అస్థి అది. తర్వాత అది వినశ్యతి, నశించేది అనేటువంటిది లేదు. ఎందుకంటే రూమ్ స్పేస్ ఎలాగా రూమ్ పడగొట్టినప్పటికి కూడా ఉంటుందో అలాగే ఆత్మతత్వం ఉంటే చైతన్య శక్తి శరీరం పడిపోయినప్పటికి కూడా నా వినశ్యతి, వినాశం కాకుండా ఉంటుంది. వినశ్యతి అనేది మామూలు షడ్వికారముల్లో దీన్ని కూడాను మనం ఆక్షేపించేసాం అనమాట. సో 3 వెళ్ళిపోయాయి అన్నమాట అప్పుడే. తర్వాత వర్ధతే. వర్ధతే అంటే ఏమిటి అంటే వృద్ధి చెందడం అనమాట. ఈ రోజు ఇలా ఉంటుంది, తర్వాత కాస్త పెరుగుతుంది, తర్వాత కాస్త పెరుగుతుంది. అది సాధారణ పదార్థాలకు షడ్భావ వికారముల్లో, భావము అంటే పదార్థము, మెటీరియల్. ప్రతి మెటీరియల్కు ఏదైనా ఒక లేని ఒక వస్తువుకు ఏదైనా ఒక వస్తువు జాయిన్ అయినప్పుడు అది వర్ధతే పెరుగుతుందనమాట. లేకుంటే ఒక సెల్కి ఇంకొక సెల్ యాడ్ అయినప్పుడు మన శరీరం పెరుగుతుందనమాట. అది వర్ధతే అంటాం అన్నమాట. కానీ ఆత్మకు వర్ధతే అన్నటువంటిది లేదు. ఎందుకు లేదు ఆత్మకు అని అడిగితే ఏం చెప్తారంటే, ఈ ఆత్మ అన్నటువంటిది మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి శ్లోకాల ప్రకారం అది అవయవములు లేనటువంటిది. నిరవయవము అంటామనమాట. అవయవము లేనటువంటిది. ఆత్మ చైతన్య స్వరూపము కంటికే కనబడదు అనమాట అది. అలాంటిది నిరవయవము. మనకైతే ఒక అవయవం ఉంది. చేతులున్నాయి, కాళ్ళున్నాయి, కళ్ళున్నాయి, ముక్కున్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. కానీ ఆత్మ అన్నటువంటి దానికి నిరవయవము అంటామన్నమాట. అవయవము లేనటువంటిది. అవయవం లేనటువంటి దానికి కొత్తది వచ్చి చేరడం అన్నటువంటిది కుదరదనమాట. ఒక వస్తువుకు ఇంకొక వస్తువు జాయిన్ అయినప్పుడు మాత్రమే అది వర్ధతే అనేది తెలుస్తుందనమాట. ఇక్కడ అలాంటి వర్ధతే అనేటువంటిది లేదన్నమాట. అలాంటిది లేదు కాబట్టి వర్ధతే అన్నటువంటిది ఉన్నటువంటి ఆస్కారమే లేదు. ఎందుకంటే నిరవయవం అది అని చెప్తారనమాట వర్ధతే. తర్వాత విపరిణిమతే అంటే మార్పులు చెందుతూ ఉంటుంది. అంటే దేహం మార్పులు చెందినట్టుగా ఆత్మ మార్పులు చెందననమాట. ఎందుకంటే అదేందుకు మార్పులు ఎందుకు చెందనది అంటే అది నిశ్చలంగా ఉంటుందంతే. మార్పులు చెందేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే నిర్గుణము అది నిరవయవము. అందువల్ల మార్పులు చెందేటువంటి అవసరమే దానికి లేకుండా పోతుందనమాట. తర్వాత అపక్షీయతే. అపక్షీయతే అంటే ఏమంటే కృషించిపోవడం అనమాట. కృషించిపోవడము అని చెప్తాం అనమాట. కృషించిపోవడము, తర్వాత ఈ రోజు ఉన్నటువంటి రూపం రేపు లేకుండా ఉండడం అనమాట. ఈ రోజు ఉన్నటువంటి రూపం రేపు ఉండదనమాట. ఆ రూపం ఎలా ఉండదు అంటే అది 2 రకాలు చెప్తారనమాట దీన్ని. ఒకటి ఎలాంటిదంటే, ఈ రోజు ఉన్నటువంటి రూపము రేపు ఉండదు అంటే, ఈ రోజు ఉన్నటువంటి కొన్ని అవయవాలు రేపు పడిపోతాయి. రేపు ఉంటే కొన్ని రోజులు పడిపోతాయనుకోండి. మనకు ఏదన్నా ఒక ఆపరేషన్ అవుతుందనుకోండి. ఆపరేషన్ అయినప్పుడు ఒక చెయ్యో, కాలో తీసేస్తారనుకోండి. అది అపక్షీయతే అంటామనమాట. కొంచెం లోపం వచ్చింది కాబట్టి. దీనికి ఆ భావము, ఆ భావం ఉంటే ఆ పదార్థమునకు లోపం వచ్చింది కాబట్టేసి దాన్ని అపక్షీయతే అంటామనమాట. ఒక అవయవం పడిపోయినప్పుడు అది అపక్షీయతే, కృషించిపోయింది. 2, 3 ప్రదేశాల్లో ఆపరేషన్ చేశారు, ఏదో తీసేశారనుకోండి. ఒక కాలు తీసేశారు, ఒక కన్ను తీసేశారు, చెవి తీసేశారు, ఏదో అయిపోయిందనుకోండి. అది అపక్షీయతే. కానీ ఆత్మకు నిరవయవము, అవయవము లేనటువంటిది. దాన్ని తీసేసేదానికి అవసరం లేదు. అందువల్ల కృషించేటువంటి అవకాశం లేదు దానికి. అపక్షీయతే అన్నటువంటిది దేనికి అప్లై కాదనమాట. ఆత్మకు అప్లై కాదు. సరే, ఇంకొక రకమైనటువంటి అపక్షీయత ఏమిటంటే, ఒక గుణం ఉంటుంది. ఆ గుణంలో లోపం వస్తుందనుకోండి. గుణంలో లోపం అంటే ఏమి? ఈరోజు మనము ఒక ఇల్లు అనుకోండి. ఇంటికి మనం సున్నం కొట్టాము. తెల్లగా ఉంది. తెల్లగా ఉన్నటువంటి ఇల్లు ఈ పదార్థం ఉంటే ఈ మెటీరియల్‌కు సున్నం కొట్టాము, తెల్లగా ఉంది. ఒక సంవత్సరం పోతుందనుకోండి. మనం పోయిన తర్వాత ఏమైపోతుంది? సున్నం కొట్టినటువంటి గోడ తెల్లదనం పోయి ఏదో ఆ తెల్లదనం ఉంటుంది. కానీ ఆ ముందు ఉన్నటువంటి తెల్లదనం ఉండదనమాట. అది కృషించిపోతుందనమాట. ఆ రకంగా ఉండదు. ఒక ఇనుప ముక్కను మనం బయట పెట్టామనుకోండి, ఏమైపోతుంది? అపక్షీయతే. అదేమైపోతుంది? రస్ట్ పడుతుంది కదా! రస్ట్ పట్టేసేసి పోతుంటుందనమాట. అప్పుడేమైపోతుంది? అదే గుణముతో అది ఉండదనమాట. గుణము లోపిస్తుందనమాట. గుణము లోపించి ఏమైపోతుందంటే క్షీణత అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆత్మ అన్నటువంటిది నిరవయవము, నిర్గుణము. దానికి గుణము లేదు, తర్వాత అవయవము లేదు. మరి అలాంటి దానికి అపక్షీయత అన్నటువంటిది వచ్చేటువంటి అవకాశమే లేదు. అపక్షీయత అన్నటువంటిది దీనికి రాదనమాట. ఎందుకు రాదు అంటే రెండూ లేదన్నమాట. వర్ధతే లేదు, విపరిణమతే లేదు, అపక్షీయతే లేదు, వినశ్యతి నశించేది లేదు. మనం ముందే చెప్పుకున్నాం. అభూత్వ భవిత
అందువల్లది మరణము లేనటువంటిది. అభూత్వ భవిత నా అందువల్ల ఏమైపోతుంది లేకుండా ఉండి ఉండేటువంటిది కాదు కాబట్టి జాయతే అనేటువంటిది లేదు. అస్థి లేదు, వర్ధతే లేదు. మరి వర్ధతే అంటే ఏమి ఇక్కడ మనం ఏం చెప్పుకుంటామంటే సాధారణంగా శరీరము పెరిగినప్పుడు మనం పెరుగుతుంటాం. ఇప్పుడు మనం అనుకుంటుంటాం అనమాట. నేను ఇప్పుడు చిన్నప్పుడు నేను ఒక విద్యార్థిని అనుకుంటాను నేను. తర్వాత ఏదో ఉద్యోగంలో చేరినాను. నేను ఒక ఉద్యోగిని అయింది. తర్వాత ఏదో 20 ఏళ్ళకో, 30 ఏళ్ళకో పెళ్లి చేసుకున్నాను. నేను ఒక భర్తను, లేకుంటే ఒక భార్యను. తర్వాత కొన్నేళ్ళు అయిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుడతారనుకోండి, ఇద్దరు ముగ్గురు. నేను తండ్రిని అనుకుంటాము. తర్వాత ఇంకా కొన్నాళ్ళు పోతుందనుకోండి. ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత నేను తాతను అనుకోండి. తాత అంటాడు. వీడు పుట్టినప్పుడు ఏం తాత కాదు కదా వీడు. పుట్టినప్పుడు తాత కాదు. కానీ ఇప్పుడు వీడు తాత. పుట్టినప్పుడు తండ్రి కాదు. కానీ ఇప్పుడు వీడు తండ్రి. అంటే ఏమిటి? అంటే ఈ వికారాలు వస్తున్నాయి కదా! వికారం ఇది ప్రతిదాన్ని వికారం అంటామనమాట. వికారం అంటే ఏమిటంటే వికారం అంటే తెలుగులో వికారం కాదనమాట. తెలుగులో వికారం అంటే ఆకార లోపం అన్నమాట. ఏదో నలుపైపోయేది, ఏదో ఒక రకంగా ఉండడం. దాన్ని వికారం అయిపోయినాడు వాడి ముఖం చూడండి వికారంగా ఉంది అంటుంటాం. కానీ ఇక్కడ వికారం అంటే సంస్కృతంలో ఏమిటంటే మార్పు. ఆ వికారము అన్నటువంటిది ఏమైపోతుంటుందంటే వికారము అన్నటువంటిది అంటే ఈ రోజు ఉన్నటువంటిది రేపు లేదనమాట. వికారము అలాంటి వికారము జరుగుతూనే ఉంటుందన్నమాట. ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. యవ్వనం ఉంటుంది. బాల్యం నుంచి యవ్వనానికొచ్చాం. యవ్వనం నుంచి తర్వాత వార్ధక్యానికొచ్చాను. వార్ధక్యాన్ని నుంచి పూర్తి ముసలితనానికొచ్చాం. తర్వాత పడిపోయేటువంటి స్టేజ్ ఎన్ని రకాల మార్పులొచ్చాయి మనకు. ఈ మార్పులు మనం తలుచుకుంటే ఎలా ఉంటుందంటే, ఈ మార్పులు నేను హ్మ్. బాగా ప్రచండమైనటువంటి మార్పులు. మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి ఈ మార్పులు. ఇన్ని మార్పులు జరిగి వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇన్ని మార్పులు జరిగి వెళ్ళిపోతున్నప్పటికి కూడా మనం ఎలా ఉంటామంటే ఈ మార్పులు జరిగిపోయేటివన్నీను నేను అనుకుంటూ ఉంటామనమాట. నేను ఈ మార్పుల్లో భాగము అనుకునే దాని నుంచినే మనిషి అన్నటువంటి వాడు ఎప్పుడూ చాలా కష్టపడుతుంటాడు. దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు అని చెప్తారనమాట. ఎందుకంటే మనం ఏమైపోతుందంటే వర్ధతే అనుకోండి. వర్ధతే అన్నప్పుడు మనకు బాగా వృద్ధిలో ఉన్నప్పుడు చాలా సంతోషపడతాం. వృద్ధి నుంచి అపక్షీయత జరిగినప్పుడు వర్ధతకును తర్వాత అపక్షీయతకు రెండిటికిను ఇదన్నమాట. ఏమిటి టోటల్లీ అపోజిట్ వర్డ్స్. అపక్షీయత అయినప్పుడు ఏమనుకుంటాం మనం, అయ్యో! ఇలాంటిది నాకు రాకూడదు అనుకుంటాం. దేవుడిని మొక్కుకుంటాం, ఇంకోటి చేసుకుంటాం, మరొకటి చేసుకుంటాం. కానీ ఈ రోజు వచ్చినటువంటి వర్ధతే అన్నటువంటిది రేపు ఎలాగో పడిపోవాల్సిందే. ఎందుకంటే ఒకసారి వచ్చే భావ వికారాలు కదా ఇవన్నీ. భావ వికారాల గురించి సుమారు 9,000 సంవత్సరాల కిందనే నిర్ణయం చేసి పెట్టేశారు వాళ్ళు. ప్రతి పదార్థానికి ఈ వికారాలుంటాయి అని చెప్పేసేసి. శరీరం కూడా అందులో ఒక భాగమే. కాబట్టి శరీరము వర్ధతే అయినప్పుడు అపక్షీయతే రావాల్సిందే గదా! కానీ మనమేమి అనుకుంటామంటే సాధారణ జీవితంలో మనము వృద్ధి చెందేటువంటి సమయంలో నాకు ఈ వృద్ధి ఇలాగే ఉండాలి. ఈ వృద్ధి నుంచి కిందకి పడిపోకూడదు. అపక్షీయత జరగకూడదు అనుకుంటాము. అపక్షీయత జరిగేటప్పుడు చాలా బాధపడిపోతుంటామనమాట. అపక్షీయత జరిగేటప్పుడు బాగా బాధపడేసి అది అడ్డుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఒక్కొక్కసారి. అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం ఏమిటి? ఏదో తెల్ల వెంట్రుకలు పడిపోతున్నాయి. దానికి కలర్ వేస్తాము. నేను బాగా ఉండాలనుకుంటాము. ఇంకేదో చేసుకుంటుంటాము. కానీ వచ్చేటువంటి అపక్షీయత అన్నటువంటిది ఇంటర్నల్‌గా ఉండే ఉంటుంది గదా మనకు. అది పోదన్నమాట మనకు. ఆ మోకాళ్ళ నొప్పులు అన్నట్టు తగ్గదు. ఇంకోటి మరొకటి తగ్గదన్నమాట. అవి అలాగే ఉంటాయి. దాన్ని మార్పు చేయలేమన్నమాట మనం. మార్పు చేయలేనటువంటి విషయాలు అలాగా సాగిపోతుంటాయన్నమాట. కాబట్టి ఈ సందర్భంలో ఏం చెప్తారంటే, ఈ శ్లోకం యొక్క భావం ఏం చెప్తారంటే, నాకు ప్రతి వ్యక్తిలోనూ మనిషి అయినటువంటి ప్రతి వ్యక్తిలోనూ 2 రకాలైనటువంటి అంశాలుంటాయంట. ఒక రకమైనటువంటి అంశం ఏమిటంటే, అచలః ఆత్మః అచలః. అంటే చలనం లేకుండా ఉన్నటువంటిది. అంటే ఒక కూటస్థమైనటువంటిది. దానికి ఏమి మార్పులు అవిక్రయం లేనటువంటిది. అంటే ఈ షడ్భావ వికారములతో స్పృశించబడినటువంటి ఒకానొక వస్తువు ఒకటి. అది ఆత్మ. అది ఒకవైపు ఉంటుంది. ఇంకొక వైపు ఏముంటుంది? అది అచలః అది ఆత్మ. ఇంకొక వైపు తీసుకుంటే ఎప్పుడు చలించి వేగంగా సాగిపోతుంటుందన్నమాట. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. రేపు ఉన్నది మర్నాడు ఉండదన్నమాట. మారిపోతూ ఉంటుంది. ఈ రోజు దుఃఖం ఉంటుంది. రేపు సుఖం ఉంటుంది. మర్నాడు ఇంకొక భావం ఉంటుందన్నమాట. అది మారిపోతూ ఉంటుంది. ఆ మారిపోయేటువంటి వ్యవస్థ ఏమిటి అంటే చంచలః అంటారు. ఒకటి అచలః, ఇంకొకటి చంచలః అంటాం. చంచలః అంటే చలించి చలించి వెళ్ళిపోతూ ఉంటుందది. ఆ చలించిపోయేటువంటి భావం ఎలా ఉంటుందంటే చలించేటువంటి అది పదార్థము అది ఒక పదార్థం మాత్రమే. కానీ మనం ఎలా యోచించే పదార్థము అది మారిపోతూ ఉంటుంది. మారిపోయి చివరికి వినశ్యతి నశించి కూడా పోతూ ఉంటుందన్నమాట.
నశించిపోయినప్పటికీ కూడాను నశించిపోకుండా ఉన్నటువంటి ఆ స్పేస్ ఏమిటి? ఆ స్పేస్ ఏమిటి అంటే, ఆ స్పేస్ వచ్చేసి ఆత్మ అన్నటువంటిది నశించకుండా అలాగే కూటస్థంగా ఉంటుంది. ఇది ఎప్పుడూ మార్పు ఉండదన్నమాట. కానీ మనిషి ఎప్పుడు దుఃఖాలు బాధపడుతుంటాడు. దుఃఖాలతో బాధపడ్డము, తర్వాత కష్టపడ్డము, బాధపడ్డము, ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయంటే శరీరంలో అంటే, ఈ దేహ వికారాలను చూసి, ఆ దేహ వికారాలు నాదే అనుకునేటువంటి సందర్భం ఎప్పుడైతే జరుగుతుందో, దేహ వికారాలన్నీ నాదే, నేనే దేహము, నేను ఇలా ఉన్నానంటే దేహ భావన అంటామనమాట. దేహ భావన. ఈ దేహ భావన మనకున్నప్పుడు ఏమైపోతుందంటే, దేహ భావన ఉన్నందువల్ల మనం ఏమైపోతుంటామంటే, ఈ శరీరమే నేను అనుకునేసేసి, నాకేమైనా జరిగిందంటే నాకిలా జరిగింది. లేకుంటే వాడేదో నాకు జేశాడు, వీడేదో నాకు జేశాడు అన్నటువంటి భావన. ఇలాంటి భావనతో దేహ భావనతోనే మనిషి ఎప్పుడు ఏమైపోతుంటాడంటే బాధపడి కృషించి సంసారంలో పడిపోతుంటాడు. ఒక్కసారి ఆ సంసారం నుంచి బయటికి రావాలి అంటే, మనం ముందు దీంట్లో చెప్పాము గదా! ఏం చెప్పుకున్నాం మనము? ఆ క్షీణే దే దే అదేమో చెప్పుకున్నాం. ఆ శ్లోకం చెప్పుకున్నాం అది. అంటే దేహ దేహ భావన అన్నటువంటిది ఎప్పుడైతే క్షీణించిపోతుందో, అప్పుడు సంసారో న ప్రవర్తతి అని చెప్పేసేసి మనము గౌడచార్యాపాదులు ఒక గౌడచార్యుల యొక్క 13 శ్లోకం చెప్పుకున్నాం అనమాట. అంటే అటువంటి స్థాయికి మనం ఎదగాలి అని చెప్పేసి. ఈ 2 కూడాను 2 ప్రవాహాలుగా వెళ్తుంటాయన్నమాట. సైమల్టేనియస్‌గా ఒకటి శాశ్వతమైనటువంటిది, ఒకటి అశాశ్వతమైనటువంటిది, 2 ప్రవాహాల మధ్యలో జీవితం అన్నటువంటిది సాగుతూ ఉంటుంది. సాగేటువంటి సందర్భంలో ఈ 2 సమాహారమైనటువంటిదే జీవితము. ఈ 2 సమాహారమైనటువంటి జీవితంలో సాధారణంగా వ్యక్తి ఏం చేస్తుంటారంటే, చంచలమైనటువంటి దాన్ని పట్టుకునేసి, అచలంగా ఉన్నటువంటి వస్తువును పూర్తిగా మర్చిపోతుంటాడు. అచలముగా ఉన్నటువంటి వస్తువును పూర్తిగా ఆలోచన చేయకుండా అలానే వదిలిపెట్టేసేసి, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా ఉండిపోవడం వలన ఈ ఈ ఈ వికారములు గాని, ఈ ఈ తర్వాత ఈ బాధలు గాని, దుఃఖాలు గాని మనిషికొస్తుంటాయి అని చెప్తారనమాట. అందువల్ల చాలా మంది ఏమంటే ఇది ఎంత లోతుగా చూడాలంటే అప్పుడేమైపోతుందంటే మనకు నాయం హంతి నా హన్యతే అని ముందు ముందు చెప్పుకున్నటువంటి శ్లోకాలు దీనికి సమన్వయం కుదిరిపోతుందనమాట. ఎలా అంటే అది నాయం హంతి హన్యతే అంటే మనం ఏం చెప్పుకున్నాము? వీడు కొట్టలేదు, వాడు కొట్టబడటలేదు అన్నటువంటిది సందర్భాన్ని చెప్పి ఆ హనన ధాతువు చెప్పిండేటువంటి విషయం అక్కడ. కానీ ఏ క్రియకు కూడా మనిషి కర్త గాదు. ఏ క్రియకు కూడాను మనిషి కర్త గాదు అని చెప్పడం అన్నమాట. క్రియ అంటే హననము అన్నటువంటి క్రియను అక్కడ చెప్పారు. వీడు కొడుతున్నాడు, వాడు కొట్టబడుతున్నాడు అనేటువంటిది నాయం హంతి నహన్యతే కొట్టబడడం లేదు అని చెప్పాడు కానీ, ఆ క్రియ ఎలాగైతే మనము కాకిని తోలరా అని చెప్పేసి అమ్మ చెప్పినప్పుడు, కాకి అన్నటువంటిది ఒక ఉదాహరణకు మాత్రం ఆమె చెప్పింది. కుక్క వచ్చినా, పిల్లి వచ్చినా కూడా వాడు తోలలేదు కదా వాడు. మరి కాకి ఆమె ఇవి ఒడియాలు పెట్టినప్పుడు, అరే కాకిని తోలేరా అంటే, కాకిని తోలమంటే అన్నిటిని తోలాలన్నట్టు ఉద్దేశంలో ఎలా ఉంటుందో, అలాగే హననము అని చెప్పినప్పుడు హననము అన్నటువంటి దానికి మనం అలా అనుకోకుండా ప్రతి క్రియకు నేను కర్త, ఇంకొకటి కర్మ, లేకుంటే నేను కర్తను, ఈ ఈ క్రియకు నేను కర్తను, లేకుంటే ఈ క్రియకు నేను కర్మను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, అప్పుడు మాత్రమే ఇవన్నీ, ఎందుకంటే ఆత్మ అన్నటువంటి దానికి షడ్భావ వికారాలు లేవన్నమాట. షడ్భావ వికారాలు లేనప్పుడు అప్పుడేమైపోతుంది? ఆత్మ అవిక్రియము అయిపోతుందన్నమాట. ఆత్మ అవిక్రియము. అవిక్రియమైనటువంటి ఆత్మకు ఇలాంటి భావాలేమి ఉండకూడదన్నమాట. ఏమిటి? నేను కర్తను, నేను కర్మను అనేటువంటి భావం ఉండదన్నమాట. నేను కర్తను, నేను కర్మను అనేటువంటి భావం ఎవరికి ఉంటుంది అంటే, ఈ దేహానికి ఉంటుందన్నమాట. ఈ దేహం నాది గాదు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఎందుకు అలా అని చెప్తారంటే, ఒక కర్తకి మనం ముందు ఎగ్జాంపుల్ గూడా చెప్పుకున్నాం. రాముడు రావణుడిని చంపెను అంటే, రాముడు రావణుని మీద బాణం వేయాలంటే మనసులో వికారం రావాలన్నమాట. ఆ వికారం వచ్చింది. వికారం వచ్చింది అంటే ఏమిటి? ఈ షడ్భావ వికారాల్లో ఏదో ఒకటి వచ్చిందన్నమాట. ఏదో ఒక వికారం వస్తుందన్నమాట. వికారం అంటే మనసు చెలించిపోతుంది. చంపాలి అనేటువంటి ఒక నిశ్చయం. వాడిని చంపబడుతున్నాను అని వాడు అనుకున్నాడనుకోండి, అది ఓ వికారం వస్తుందన్నమాట. ఈ వికార రహితమైనటువంటిది ఆత్మ. ఆత్మకు వికారము లేదన్నమాట. ఆత్మ అవికారః, వికారము లేనటువంటిది. ఎప్పుడైతే ఆత్మకు వికారము లేదో అప్పుడేమైపోతుందంటే, ఈ షడ్భావ వికారాలు ఏదీ దాన్ని స్పృశించవు ఆత్మను. అలాంటి సందర్భంలో మనం ఎలా ఉండాలంటే, ఆ స్టేజ్‌కి మనం రీచ్ అయిపోయేసినప్పుడు, మనం ఏమైపోతుందంటే, మనకి ఈ దుఃఖాల నుంచి దూరంగా ఉంటాము అన్నటువంటిది ఈ శ్లోకం యొక్క భావం, అల్టిమేట్‌గా భావం. అందుకోసము ఈ వర్ధతే వచ్చినప్పుడు అపక్షీయతే కూడా వస్తుంది అన్నటువంటి విషయం మనం తెలుసుకునేసేసి, అలా దాన్ని నిరోధించడానికి ప్రయత్నం చేసేటువంటి అవసరం లేదు. వచ్చింది వస్తుంటుంది, పోయింది పోతూ ఉంటుంది. మనం సాక్షిభావంతో ఉండాలి అన్నటువంటి చెప్పేటువంటిదనమాట. కానీ ఇలా మనం లౌకికంగా చెప్పుకుంటే సాధారణంగా
ఇలా ఏదొస్తే అది తీసుకొని స్వీకరించండి. అలా వెళ్ళండి అని చెప్పుకుంటూ వచ్చామంటే మనకు సాధారణంగా అందువల్లనే ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవడం చాలా కష్టము. ఏమైపోతుందంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే చాలా మెడిటేషన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆత్మతత్వం స్ఫురిస్తుంది. నాకు బాగా గుర్తున్నట్టుగా నేను 1981 ఆ ప్రాంతంలో ఒకసారి నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటువంటి సందర్భంలో ఒకసారి అనంతపురంలో లలిత కళా పరిషత్ ఏరియాలో స్వామి చిన్మయానంద మీటింగ్ ఒకటి జరిగిందనమాట. ఆయన గీతా జ్ఞాన యజ్ఞం చేశారు. ఆ గీతా జ్ఞాన యజ్ఞం చేసినప్పుడు ఆయన సుమారుగా 21 రోజులు చేశాడనమాట గీతా జ్ఞాన యజ్ఞం. 21 రోజులు ఒక చాప్టర్ గురించి చెప్పాడాయన. ఏదో మూడో రోజో, నాలుగో రోజో వెళ్ళినాము. మేము వెళ్ళినప్పుడు ఆయన ఎంత ఇంప్రెసివ్‌గా మాట్లాడేటువంటి వాడంటే ఆయన అప్పటికి ఆయన ఇంగ్లీష్ అర్థమయ్యేది కాదు. అంటే అంత గొప్పగా చాలా గొప్పగా మాట్లాడేటువంటి వాడాయన. అంటే భగవద్గీతను ఎంతో సులువుగా చెప్పేదానికి ప్రయత్నం. ఒక చాప్టర్ మాత్రమే ఆయన చెప్పింది. 12వ అధ్యాయం మాత్రం చెప్పినాడాయన. ఆ 12వ అధ్యాయం చెప్పినప్పుడు ఆయన చెప్పేటువంటి ఆ ధోరణి, ఆయనలో ఉన్నటువంటి ఒకానొక కమాండ్ తర్వాత ఆయన ఏందంటే కమాండ్ ఎప్పుడొస్తుందంటే ఆయన అలా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. లేకపోతే గనక మనం చెప్పలేమనమాట. ఒక పాఠం మనం జెప్పాలంటే మనం దాంట్లో లీనమైపోవాలనమాట. లీనం గాకుండా పోతే గనక మనం ఆ పాఠం చెప్పేది చాలా కష్టం. అందువల్ల 'ఎన్టీ రామారావు' గారు చెప్పేటువంటి వాళ్ళంట. ఏమిటంటే ఆయన శ్రీకృష్ణుడి వేషం వేసినప్పుడు శ్రీకృష్ణుడిలాగా ఇంట్లో ప్రవర్తించేటువంటి వాడంట. అంత మంచిగా సౌమ్యంగా. ఆ రావణాసురుడు వేసినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎంతెంత మాట్లాడేదానికి భయపడేటువంటి వాళ్ళంట. ఎందుకంటే ఆయన అలాంటి ప్రవర్తనే ఉండేదంట అతనికి. ఆ ప్రవర్తన అలా వచ్చేస్తుందనమాట. అలా లీనమైపోవాల. పాత్రలో లీనమైపోయినప్పుడు మాత్రమే మనం దాంట్లో రాణించగలుగుతాము. ఈయన ఆహ్, అది చిన్మయానంద్ అలా లీనమైపోయేటువంటి వాడనమాట. లీనమైపోయేసి ఆయన చెప్పేటువంటి విషయానికి ఆయనకు అందులో ఉన్నటువంటిది ఆయన ఆకలింపు చేసుకున్నప్పుడు మాత్రమే అంత గట్టిగా ఆయన చెప్పగలుగుతాడాయన. ఆ చెప్పేటువంటి విషయంలో మేము రోజు వెళ్ళేవాళ్ళం. మేము చిన్నపిల్లలంటే డిగ్రీలో ఉండేటువంటి వాళ్ళము. అలా వెళ్లి కూర్చొని ఆయన మొదటి నుంచి మూడవ రోజు నుంచి నేను వెళ్ళడం మొదలుపెట్టాను. మొదటి నుంచి చివరి వరకు 3 గంటలు అలాగే కూర్చొనేసి బయటకొచ్చి అది ఒక మార్పు అన్నమాట. అప్పుడేమైపోయిందంటే చాలా మంది పెద్దవాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు మీటింగ్ అయిపోయిన తర్వాత. వెళ్లి "స్వామి మాకేదైనా ఉపదేశించండి, ఉపదేశించండి" అని అడిగేవాళ్ళన్నమాట. ఆయన అందరికీ ఒకటే చెప్పేవాడు. మేము దగ్గరికెళ్లి చూసేవాళ్ళం అంతేగాని ఆయన దగ్గరికి వెళ్లి ఆయనతో అడిగేటువంటి సామర్థ్యం లేదనమాట. పిల్లల్లాగా దూరంగా ఉండేవాళ్ళం. అయినా దగ్గరికి వెళ్లి చూసేవాళ్ళం. పెద్దవాళ్ళందరూ వెళ్ళినప్పుడు ఆయన ప్రతిసారి ఆయన చెప్పేవాడనమాట. వాట్ యామ్ ఐ అనేది నువ్వు తెలుసుకో అని చెప్పేవాడు. అంతే ఇంకేమి చెప్పేటువంటి వాడు కాదు. ప్రతి ఒక్కడు వచ్చి స్వామి నాకేదన్నా బోధించండి అంటే హూ యామ్ ఐ అనేది తెలుసుకో అని చెప్పేటువంటి వాడు. మాకు అర్థమయ్యేది కాదు. హూ యామ్ ఐ అంటే ఏమిటిది? హూ యామ్ ఐ అంటే ఏం తెలుసుకోవడము అనేది ఏమో తెలీదు. హూ యామ్ ఐ అంతే అని చెప్పిందనమాట. హూ యామ్ ఐ అనేది దట్ షుడ్ బి మెడిటేటెడ్. కూర్చొనేసి మనం ఏం చేయాలంటే చాలా మంది వాళ్ళు కూడా కన్‌ఫ్యూజ్ అయ్యుండొచ్చు. మరి హూ యామ్ ఐ అని అడగడం అనేది అది నేను ఎవరు అంటే నేను ఆత్మనా? దేహాన్నా? అని బేసిక్‌గా ప్రశ్న అనుకున్నప్పటికి కూడాను, ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఏమైపోతుందంటే, ఆత్మతత్వాన్ని గురించి నువ్వు తెలుసుకో అని చెప్పడమేమో మోస్ట్‌లీ ఇంకా మనం తెలుసుకునేది ఎంతుందో తెలీదు మరి. ఆయన చెప్పడం మాత్రం ప్రతి ఒక్కరికి ఇదే చెప్పేటువంటి వాడు. బోధ ఇదే. నిన్ను గురించి నువ్వు తెలుసుకో. నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడం ఎలా తెలుసుకోవడం అంటే, ఇది ఇలాంటి శ్లోకాలు చదివినప్పుడు ఏం తెలుస్తుందంటే, నిన్ను గురించి నువ్వు తెలుసుకో అనేటువంటి విషయం ఇక్కడ మనకు తెలుస్తుందనమాట. ఏమిటంటే ఇక్కడ మనము శాశ్వతమైనటువంటిది, నిత్యత్వమైనటువంటిది, అజమైనటువంటిది, తర్వాత ని నిరా నిర నిర్గుణమైనటువంటిది, నిరాకారి అయినటువంటి ఒక శాశ్వతమైనటువంటి తత్వం ఒకటి మనలో ఉంది. ఆ చంచలమైనటువంటి తత్వం ఇంకొకటుంది. ఆ 2 సమాహారమే దేహం ఈ జీవనము. ఈ 2 సమాహారమైనటువంటి జీవనములో మనం ఒకదాన్ని మాత్రం పట్టుకొని పాకులాడుతున్నాము అని ఇంకొక దాని గురించి ఎప్పుడు ఆలోచనే చేయలేదు కదా మరి. మరి ఆలోచన చేయడానికి ఎందుకు కూర్చోకూడదు అన్నటువంటి ఏ సంస్కారం డెవలప్ చేసేదాని కోసమే ఈ శ్లోకం వచ్చిందనమాట. ఈ శ్లోకం పుట్టిండేదనమాట. శ్లోకానికి ఒక శ్లోకాన్ని ఒక వాక్యంగా తీసుకొని చెప్పుకోవాలంటే పర్పస్ అదనమాట. అది ఇది అంత డెప్త్‌గా ఉంటుందనమాట. ఈ స్పిరిచ్యువల్ మ్యాటర్స్ అనమాట ఇది. స్పిరిచ్యువల్ మ్యాటర్స్ అంత డెప్త్‌గా ఆలోచన చేసేటువంటి విషయాలు ఇవి. అందువల్ల ఇప్పుడు సాధారణంగా కొంతమందిని ఈ మధ్య కొంతమంది పర్టిక్యులర్‌గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత మన ఇండియాలో గూడా చాలా మంది ఐ యామ్ స్పిరిచ్యువల్ బట్ నాట్ రిలీజియస్ అని ఒక ఉద్యమం అది. ఎస్‌పీఎన్ఆర్, ఎస్‌పీఎన్ఆర్ ఉద్యమం అని గూగుల్‌లో కొట్టినా గూడా వస్తుందనమాట. ఎస్‌పీఎన్ఆర్ ఉద్యమం అన్నది చాలా ప్రసిద్ధంగా పెరిగిపోతుందనమాట. అంటే ఏమిటంటే చాలామంది ఏం చేస్తుంటారంటే నేను స్పిరిచ్యువల్. అయితే నేను నాట్ రిలీజియస్. అదొక ఫ్యాషన్‌గా చెప్తుంటారనమాట. ఆహ్, అలాంటిది ఏం చెప్తారంటే వాళ్ళు నేను స్పిరిచ్యువల్ అంటే ఏమిటంటే నేను ఏదైనా 10 మందికి ఉపయోగపడేటట్టు ఒక మంచి పని చేస్తాను.
ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేస్తాను. ఇది స్పిరిచువల్ బట్ నాట్ రిలీజియస్ అని అంటారనమాట. అంటే ఏమిటంటే అక్కడ అనేది అట్లా అట్లా అన్నప్పుడు ఏమైపోతుందంటే అది వాళ్ళు అనుకుంటుండేది ఏమనుకుంటున్నారంటే నేను ఏదో ఒక మంచి పని చేస్తున్నాను, దట్ ఇట్ సెల్ఫ్ ఈ స్పిరిచువాలిటీ అనుకుంటున్నారనమాట. కానీ ఈ శ్లోకము ఏం చెప్తుందంటే నాలో ఉన్నటువంటి ఆత్మ, నీలో ఉన్నటువంటి ఆత్మ భిన్నము కానటువంటి ఆత్మ. ఇద్దరిలోనూ ఒకే ఆత్మ ప్రవహించేటువంటి సమయంలో నేను నీకు చేసేదేముంది, నువ్వు నాకు చేసేదేముంది అన్నటువంటి స్థాయికి తీసుకెళ్ళేటువంటి శ్లోకం అన్నమాట ఇది. అందువల్ల చెప్తుంటారన్నమాట. చూడు ఒక శ్లోకం సుమతి శతకంలో ఒక శ్లోకం ఉంది. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా. సింపుల్, మనకు చిన్నప్పుడు చెప్పుకునేటువంటి పద్యమే ఇది. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమిన్నక చేయువాడు నేర్పరి సుమతి అని చెప్పేటువంటి వాళ్ళు. దాన్ని సాధారణంగా ఊరికే అలా చదివేసి వదిలేస్తే మనకి ఏదో అపకారికి ఉపకారం చేయాలనుకునే అలాగదనమాట. ఇక్కడికి ఏమిటంటే ఉపకారి అంటే నీవు హెల్ప్ చేసినటువంటి వాడికి ఉపకారం చేయడం, దట్ ఈస్ నాట్ గ్రేట్ థింగ్. బట్ నీకు అపకారం చేసినటువంటి వాడు దగ్గరికి వచ్చినప్పుడు వాడికి నీవు ఉపకారం చేయాలంటే ఏ స్టేజ్ లో ఉండాలి, నీవు ఏ స్టేజ్ లో ఉంటావంటే అప్పుడు నీవు ఫర్గెట్, వాడు చేసినటువంటి అపకారం యూ షుడ్ ఫర్గెట్, యూ షుడ్ ఫర్గివ్. అట్ ద సేమ్ టైం నీవు ఏం చేయాలంటే అతనికి బెనవలెన్స్, అతని మీద నీకు దయాదాక్షిణ్యాలు కరుణ కారుణ్యము అనేటువంటిది లభించాలి అనేటువంటిది స్థాయి అనమాట. అది దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువాలిటీ. అంటే నీకు చెడ్డు చేసినటువంటి మీ ఎస్పీ అన్నారు వాళ్ళు ఏం చెప్తుంటారంటే నేను నాకు ఎవరికైనా కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేస్తాను, అక్కడికి ఎండ్ అయిపోతుంది అనమాట. ఎవడైనా నీకు కష్టపెట్టినటువంటి వాడు ఎదురుగా వచ్చినప్పుడు నీవు ఆ స్పిరిచువాలిటీ అన్నటువంటిది నీలో రాదన్నమాట. ఎస్పీ అన్నారు వాళ్ళకు. ఐఎమ్ స్పిరిచువల్ బట్ నాట్ రిలీజియస్ అంటారు అనమాట. ఈ రిలీజియన్ అన్నటువంటిది అంత ఇగ్నోర్ చేస్తారు వాళ్ళు. రిలీజియన్ అనేది ఇట్ ఇస్ టు బి నెగ్లెక్టెడ్, నాట్ రిక్వైర్డ్. అదేదో సెక్యులరిజం కాదు అన్నటువంటి స్థాయిలో వాళ్ళు మాట్లాడుతుంటారు అనమాట. ఎస్పీ అన్నారు వాళ్ళు. గూగుల్లో కొట్టి చూడండి, నిదానంగా ఎస్పీ అన్నారు అని కొడితే దొరుకుతుంది. అది స్పిరిచువల్ బట్ నాట్ రిలీజియస్. వాళ్ళది పెద్ద ఉద్యమం అనమాట. ఆ ఉద్యమం కింద వాళ్ళు అలా మాట్లాడుతుంటారు. కానీ మరి ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావాలంటే అంటే అపకారికి ఉపకారము చేయటం అంటే ఫర్గెట్ అండ్ గివ్ బెనవలెన్స్. వాడికి ఏదన్నా ఇవ్వు అనేటువంటి స్థాయికి ఎదగాలంటే ఎప్పుడు ఎదుగుతాం మనము? నాలో ఉన్నటువంటి చైతన్యము, నీలో ఉన్నటువంటి చైతన్యము ఒకటే చైతన్యము. ఈ చైతన్యానికి విక్రియత్వం లేదు కాబట్టి మరి ఇద్దరి చైతన్యం ఒకటే ఉన్నప్పుడు ఆయం హంతిన హన్యతే, నీవు కొట్టడం లేదు, నేను కొట్టబడడం లేదు. అందుకు నేను ఏమన్నా దానం ఇస్తున్నానంటే నేనేమి నీకేమో బెనవలెన్స్ ఇవ్వడం లేదు, నాదిగా నీదే నాదే అన్నటువంటి స్థాయికి నీ చేయటువంటి ఆ స్పిరిచువాలిటీ. అందువల్ల ఏమైపోతుందంటే చాలా మంది ప్రస్తుత కాలంలో ఇంత డెప్త్స్ ఆఫ్ స్పిరిచువాలిటీకి వెళ్ళడానికి కష్టమయ్యి భగవద్గీతను అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయనటువంటి వాళ్ళు ఈ షాలో లెవెల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటాం దీన్ని. షాలో లెవెల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ, దే రిమైన్ ఇన్ ద షాలో లెవెల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అక్కడ ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చాలా గొప్ప వాళ్ళు అనుకుంటుంటారన్నమాట వాళ్ళు. కానీ అది నిజం కాదనమాట. రిలీజియన్ అన్నటువంటిది ఎంత ముఖ్యమైనటువంటిది అంటే ఆ రిలీజియన్ లో అడుగుపెట్టి భగవద్గీత అన్నటువంటి పుస్తకం అంటే అఫ్ కోర్స్ భగవద్గీత ఇస్ నాట్ ఎ రిలీజియస్ బుక్ కాదు, అయినప్పటికీ కూడా ఇది అందరికీ ఉపయోగపడేటువంటి బుక్కే అనమాట. అందువల్లనే కదా రీసెంట్ గా మరి దుబాయ్ లో ఈ పుస్తకం ఫస్ట్ ప్రింట్ అయినప్పుడు రీసెంట్ గా మోడీ గారు వెళ్ళినప్పుడు వారు 13 కోట్ల కాపీలు ప్రింట్ అయినాయంట అక్కడ. మరి ఎంత దానికి వాల్యూ ఉంటుంది, చాలా మంది కొని చదువుకున్నారంట దాన్ని. ఏమిటి దీంట్లో ఏముంది చూద్దామని చెప్పేసి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గీత. అందువల్ల ఏమైపోతుందంటే ఈ గీత అఫ్ కోర్స్ మనకి హిందూయిజంలో ఇది పార్ట్ అండ్ పార్సల్ అనమాట ఇప్పుడు వచ్చింది. నేను ఐఎమ్ స్పిరిచువల్ బట్ నాట్ రిలీజియస్ అంటే ఇలాంటి భావాలను మనము ఇంత డెప్త్స్ ఆఫ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అనేటువంటిది మనకు రాకుండా పోతుంది అనమాట. ఇది రావాలి అంటే మనకు ఏం చేయాలంటే గీత చదవాలి. గీత చదివినప్పుడు ఆ భావానికి మనం ఎదగాలి అన్నటువంటి ప్రయత్నం చేస్తే కొద్దిగా ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే కొన్ని రోజులకు ఎదగడానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇష్టమైనటువంటి భావం అనమాట. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వ. సాధారణంగా శ్లోకము ఊరికే చదువుకుంటే ఇది పుట్టుక లేదు, మరణము లేదు, నిత్యమైనటువంటిది, జన్మ లేనిది, శాశ్వతమైనటువంటిది, పురాణమైనటువంటిది, ఇది హన్యతే హన్యమానే. ఇక్కడ హన్యతే హన్యమానే అన్నటువంటిది దానికి కూడాను శంకరాచార్యులు ఏమంటారంటే ముందు శ్లోకానికి ఈ శ్లోకానికి కాస్త డిఫరెన్స్ ఉందయా. ఏమిటంటే ముందు శ్లోకంలో కొట్టబడడం అని ఉంది, కానీ హన్ అనేటువంటి ధాతువుకు ఇంకొక అర్థం కూడా ఉంది. అది విపరిణము అంటే మార్పు చెందడము అని కూడా అర్థం ఉంది. కాబట్టి శరీరానికి మార్పు వచ్చినప్పటికీ కూడాను, హన్యమానే శరీరే వచ్చినప్పటికీ కూడాను
ఈ శరీరము నాణ్యతే, ఇదేమి నాశనం కాదు, ఇది అవి మార్పు చెందదు అని చెప్పడం కోసం నాహన్యతే హన్యమానే అని చెప్పుకొని ఇక్కడ వచ్చాడనమాట. అందువల్ల ముందు శ్లోకంకి ఈ శ్లోకానికి రెండింటిని మీరు కంపేర్ చేసుకుంటే అక్కడ నాహన్యతే హన్యమానే అక్కడ ఒక అర్థము ఇక్కడ ఒక అర్థం ఉంటుంది అనమాట. ఒకే రూట్ వర్డ్కు రెండు అర్థాలు అనమాట. కాబట్టి ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇదనమాట. అల్టిమేట్ గా ఈ ఊరికే పుట్టుక లేదు, మరణం లేదు, నిత్యము శాశ్వతము పురాణము అంటే అలాగం లేదనమాట. ఏమిటి ఇది భావం ఏమిటంటే భావం ఇది అనమాట. మనము ఆ స్టేజ్కి ఎదగాలన్నమాట. ఆ స్పిరిచువల్ స్టేజ్కి ఎదిగేటువంటి సందర్భం మనం తెచ్చుకోవాలి అన్నటువంటిది ఇక్కడ విషయం అనమాట. ముగించేసిన తర్వాత మేము మాట్లాడుకుందాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.